అత్తయ్య నేను వెళ్ళొస్తాను. ఎవరో వస్తున్నారు చూడు. సితారే కదా? అవును, మీరెవరు? తను డయానా, నేను ఐషా. మేము కాస్త మీతో మాట్లాడాలి. అయ్యో, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది. ఏంటి విషయం చెప్పండి. లేదు, అది ఇలా తొందరగా చెప్పే విషయం కాదు. ఏదేమైనా నాకు ఇప్పుడు టైం లేదు. అత్తయ్య ఫ్రీగానే ఉన్నారు, ఆవిడతో చెప్పండి. పాలసీ అయితే పని జరగదు. అత్తయ్య, పాలసీ వాళ్ళు ఇచ్చారు. పాలసీలు ఆల్రెడీ నా దగ్గర 2 ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్ ఇన్సూరెన్స్. మంచి భార్య తల్లి. మన తన ఆఫీస్కి వెళదామా? అక్క, ఒక డౌట్. ఈ ఫైల్ కొంచెం చూస్తారా? కొంచెం అర్జెంట్. ఏంటి అర్జెంట్? సెక్రటరీ చూస్తేనే కదా డిస్పాచ్ చేస్తారు. లంచ్ తర్వాత చూసుకుందాం. నాకు ఆకలితో కళ్ళు తిరుగుతున్నాయి. మేడం, ఎవరో లేడీస్ మమ్మల్ని కలవడానికి వచ్చారు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? చాలా ముఖ్యమైన విషయం, అందుకే. ఏంటి? మనం పక్కకి వెళ్ళి మాట్లాడుకుందామా? ఈ వివేకానందనే కదా మీ హస్బెండ్? అవును. అదే ఇక్కడ. కానీ వైజాగ్లో ఈయనే నా లైఫ్ పార్ట్నర్. మిమ్మల్ని టెన్షన్ పెట్టాలనో, దాని ద్వారా మా అవసరాలు తీర్చుకోవాలని ఇక్కడికి రాలేదు. వివేకానందకి భార్య బిడ్డలు ఉన్నారని తెలిసే నేను అతనితో లివింగ్లో ఉన్నాను. కానీ మీకే ఆయన ఇంకొక జీవితం గురించి అస్సలు తెలీదు. ప్రపంచంలో అందరు భార్యల్లాగే మీరు ఆయన్ని నమ్ముతున్నారు. అతను అన్ని వీక్నెసెస్ మీ ఇద్దరు ఒకేలాగా అనుభవిస్తూ ఉంటారు. అందుకని అది ఇలా పబ్లిక్ ప్లేస్లో కూర్చొని మాట్లాడడం బాగోదు. మీ నంబర్ని షేర్ చేయండి. తను రాత్రి కాల్ చేస్తుంది. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో అప్పుడు తను చెప్తుంది. దానికి ఒక సమాధానం దొరికేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. ఈ బ్యాగ్లో కొన్ని వివేకానంద ఐటమ్స్ ఉన్నాయి. ఇంటికి వెళ్ళి చూస్తే చాలు. సితారా, నేను డయానా. ఆయిషా చెప్పినట్టు ఒక విషయంలో మన ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఒకటే కదా, అదే బెడ్లా. అవునా? మీకేం కావాలి? భయపడద్దు, చెప్తాను.